టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు 2 రోజుల పాటు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇవాళ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. దీంతో కేంద్ర కార్యాలయం దగ్గర పోలీసులు భద్రతను పెంచారు. జూలై 2వ తేదీ నుంచి ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం వెళ్లే కార్యక్రమానికి సిద్దమయ్యారు. ఈ సందర్భంగా ఏడాదిలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రజలకు కూటమి ఎమ్మెల్యేలు వివరించనున్నారు. ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమంపై సమగ్రంగా నేతలతో చర్చించనున్నారు. ప్రజలకు ఏం వివరించాలనే అంశంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. జగన్ అరాచక పర్యటనలను ఎండగట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఒకప్పుడు రౌడీల పక్కన రాజకీయ నాయకులు నిలబడాలంటే అవమానంగా భావించి తిరస్కరించేవారు. నేడు కొత్త తరం రాజకీయం వచ్చింది. రౌడీలే రాజకీయాల్లోకి వచ్చి నేరాలు చేస్తున్నారు. అలాంటి వాళ్లను పోలీసులు ముసుగు తీసి నియంత్రించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రజాహితం, ఆడబిడ్డల రక్షణ కోసం ఏ ఒక్కరిని ఉపేక్షించబోమని, రౌడీల ఆట కట్టించేందుకు టెక్నాలజీకి పదును పెడుతున్నానని, దాని సహకారంతో తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడేంత వరకు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ హ్యాకథాన్ ను గుంటూరులోని ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, ఐటీ నిపుణులు, కళాశాల ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సీబీఎన్ సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో నేరస్తులకు చోటు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వారం క్రితం పల్నాడు జిల్లాలో ఏం జరిగిందో చూశారు కదా. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తప్పు చేసి ఎదురుదాడి చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అన్నారు. తెనాలి వెళ్లి రౌడీ షీటర్ కు, గంజాయి బ్యాచ్ కు, పోలీసులపై దాడి చేసిన వాళ్లకు మద్దతు పలికారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూశారు అని ధ్వజమెత్తారు. ఆడబిడ్డలను వేధిస్తాం, చంపుతామంటే వాళ్లకు అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. టెక్నాలజీ లేనప్పుడే వాళ్లకు తామేంటో చూపించామని, ఇప్పుడు పకడ్బందీగా కేసు నమోదు చేసి తిరిగి అలాంటి తప్పు ఎవరూ చేయకుండా చేస్తామని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ టూరిజానికి గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏపీ టూరిజం శాఖ సంయుక్తంగా శుక్రవారం విజయవాడలో నిర్వహించిన టూరిజం కాన్క్లేవ్ లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధిలో పర్యాటక రంగం గేమ్ చేంజర్ కాబట్టి పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా ఇచ్చామని తెలిపారు. కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం కంటే టూరిజానికే భవిష్యత్తు ఉందని దశాబ్దాల క్రితం తాను చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతుందన్నారు. ఇక భవిష్యత్ అంతా పర్యాటక రంగానిదేనని స్పష్టం చేశారు. ఐటీ, ఉత్పత్తి పరిశ్రమలు, వ్యవసాయం కంటే పర్యాటక రంగం ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని చంద్రబాబు తెలిపారు. ఏపీ పర్యాటక రంగంలో 20% వృద్ధి నమోదు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో తిరుమల, మరో 22 ప్రముఖ దేవాలయాలున్నాయి. బీచ్లు, పర్యాటక ప్రదేశాలు, అడవులతో పాటు సుదూర తీర ప్రాంతం ఉందన్నారు. టూరిజంలో ఏపీ దేశానికి మోడల్ గా మారడంతో పాటు నెంబర్ 1 గా నిలవాలన్నదే లక్ష్యమన్నారు. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టండి, మీ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయన్నారు. ఇప్పుడే పెట్టుబడులు పెట్టాలి, లేకుంటే అవకాశాలు కోల్పోతారని పెట్టుబడిదారులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. యోగాతో ప్రజల్ని ప్రభావితం చేసినట్లే ఏపీ పర్యాటకాన్ని, ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేసేందుకు సహకరించాలని ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబాను సీఎం చంద్రబాబు కోరారు. పర్యాటకం, వెల్నెస్ కేంద్రాలకు ఆయన్ను సలహాదారుగా నియమిస్తున్నట్లు చెప్పారు. ఇక దేశంలో చంద్రబాబు కంటే దార్శనికత కలిగిన నేత, ప్రజాహితం కోరే నాయకుడు ఎవరూ లేరని రామ్దేవ్ బాబా కొనియాడారు. అన్నదాతల ఆనందమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అతి త్వరలోనే అమలు చేయనుంది. ఈ పథకం కింద 47.77 లక్షల రైతు కుటుంబాలను వ్యవసాయ శాఖ అర్హులుగా తేల్చింది. భూమి లేని రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. వ్యవసాయ శాఖ గుర్తించిన లబ్దిదారుల్లో 98% మంది రైతులు ఈ కేవైసీ పూర్తయింది. మిగిలిన 2% మందికి రైతు సేవా కేంద్రాల్లో ఈ కేవైసీ చేస్తున్నారు. ఫ్యామిలీ సర్వే ద్వారా జరిగిన ఈ కేవైసీని అన్నదాత సుఖీభవ ఈ కేవైసీతో జత చేయగా మిగిలిన వారికి రైతు సేవా కేంద్రాల్లో పూర్తి చేయనున్నారు. పీఎం కిసాన్ లో 3 దఫాలుగా ఏటా 6,000 పొందే రైతులందరికీ అన్నదాత సుఖీభవ కింద మరో 14,000 లబ్ది చేకూరనుంది. కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన రోజే ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభవ సొమ్ము కూడా విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు పీఎం కిసాన్ సొమ్ము జూలై నెల మొదటి వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. అదే రోజు అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా జమ కానున్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిన ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. మన్యం జిల్లాలో ఏనుగుల ధ్వంసాన్ని కట్టడి చేసేందుకు కుంకి ఏనుగులు రప్పిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలో సిబ్బంది కొరతకు చర్యలు చేపడుతున్నామన్నారు. మన్యం జిల్లాలో పనిచేయడానికి ఏ ఉద్యోగి ముందుకు రావడం లేదన్నారు. ఇక్కడ ఉద్యోగిని రిలీవ్ చేయాలంటే జాయిన్ అయ్యే ఉద్యోగి వస్తేనే మన్యంలో పనిచేసే వారిని బదిలీ చేస్తామన్నారు. వ్యవసాయ పనిముట్లు పంపిణీ మొదలుకొని ధాన్యం కొనుగోలు, డబ్బులు చెల్లింపు వరకు గత ప్రభుత్వానికి సిగ్గు వచ్చేలా రైతులను ఆదుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో అద్విక ట్రేడింగ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. 1200 మంది నుంచి 300 కోట్ల పెట్టుబడులు వసూలు చేసి కుచ్చుటొప్పి పెట్టింది. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు మరికొందరు ప్రముఖులు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఐటీ అధికారులు ఎక్కడ మీద పడతారోనని అందరూ సైలెంట్ అయిపోయారు. అందుకే ఈ వ్యవహారంపై బయటకొచ్చి మాట్లాడేందుకు భయపడుతున్నారు. అద్విక ట్రేడింగ్ కంపెనీలో 300 కోట్లకు పైనే మోసం జరిగిందని బాధితులు లబోదిబోమంటున్నారు. 5 లక్షలకు లోబడి పెట్టుబడి పెట్టిన వారి అకౌంట్లను అక్టోబర్ నెలాఖరు నాటికి ఆపేస్తామని, 5 లక్షలకు పైబడి పెట్టుబడులు ఉన్న వారిని మాత్రమే కొనసాగిస్తామని అద్విక ట్రేడింగ్ కంపెనీ ఎండీ తాడేపల్లి శ్రీ వెంకట ఆదిత్య ఏజెంట్లకు చెప్పాడు. 1 లక్ష పెట్టుబడిగా పెట్టి కొనసాగాలనుకున్న వారు అదనంగా మరో 4 లక్షలు చెల్లించాల్సిందేనన్నాడు. 1 లక్ష పెట్టుబడి పెడితే నెలకు 6,000ను వడ్డీగా చెల్లిస్తామని చెప్పి ఏజెంట్లకు, ఖాతాదారులకు జలక్కిచ్చిన ఆదిత్యతో పాటు కిరణ్ అనే ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆదిత్య లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నెలకు 6,000 రూపాయల వడ్డీని గడిచిన ఏడాది డిసెంబర్ వరకు ఖాతాదారులకు చెల్లించాడు. ఆ తర్వాత నుంచి చెల్లింపులు ఆలస్యమవడంతో ఖాతాదారులలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆదిత్య నిర్వహిస్తున్న ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. ఇలా పెట్టుబడులు సేకరించడంలో ఆదిత్య వెనుక ఇంకా మరికొంతమంది ఉన్నారని గుర్తించారు. పక్కా వ్యూహంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం ట్యాపింగ్ ఆధారాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినప్పటికీ ఒక మెయిల్ ఆధారంతో దొరికిపోయింది. నిజానికి బీఆర్ఎస్ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన మర్నాడు రాత్రే ఆధారాలను మాయం చేసే కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేపట్టారు. హార్డ్ డిస్కులను ముక్కలుగా చేసి మూసీలో పడేయగా ఫోన్ రికార్డ్ చేయాల్సిన వారి కోసం తయారు చేసిన ప్రొఫైల్స్ ను కాల్చి బూడిద చేశారు. ఒక్క ఆధారం దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అసలు విషయాన్ని మర్చిపోయారు. అదే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు బలమైన ఆధారాలను అందించింది. కేవలం ఒక మెయిల్ వల్ల ఫోన్ ట్యాపింగ్ కేసులో 615 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించగలిగారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులో ముందుకెళ్లే దారి దొరికిందంటూ ఆయా నెంబర్లు ఎవరివి అని గుర్తించి ఒక్కొక్కరికి ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ చెబుతూ బాధితుల వాంగ్మూలాలను నమోదు చేయడం ప్రారంభించారు. 615 నెంబర్లకు సంబంధించిన ఎక్కువ మంది మావోయిస్టుల కేసులతో ఎలాంటి సంబంధం లేనివారు ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు కావడంతో దీన్నే ఆయుధంగా మార్చుకుని ప్రభాకర్ రావు బృందం నేరాన్ని నిర్ధారించడానికి సిట్ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే బాధితుల వద్ద నుంచి నమోదు చేస్తున్న వాంగ్మూలాలను సుప్రీంకోర్టు ముందుంచి ప్రభాకర్ రావు బృందం చేసిన అక్రమ ట్యాపింగ్ ను వివరించి ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయిస్తామని సిట్ అధికారులు పేర్కొంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అనే విషయాలకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి లీడ్ అధికారులకు దొరకలేదని తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. సిట్ దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను రాధాకృష్ణకు చూపించారు. 2023 నవంబర్లో దాదాపు 15 రోజులు రాధాకృష్ణ ఫోన్ నెంబర్ ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని సిట్ అధికారులు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అనుమానం వచ్చిందా అని రాధాకృష్ణను సిట్ అధికారులు అడిగినట్లు సమాచారం. దాదాపు గంట సేపు రాధాకృష్ణకు సిట్ అధికారి ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని తెలియజేసి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన భూ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను కొట్టివేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఐఏఎంసీలో అతి తక్కువ కేసులు విచారిస్తున్నారని, దీనికి నిరంతరం నిధులు కేటాయించినా నిలబడే పరిస్థితి కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉంటే ప్రభుత్వ కేసులను ఐఏఎంసీకి ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే ప్రమాదముందని తెలిపింది. ప్రైవేటు సంస్థ అయిన ఐఏఎంసీకి రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం రాయదుర్గ్ గ్రామ పరిధిలో సర్వే 83/1లో
3.70 ఎకరాల భూమిని కేటాయిస్తూ 2021లో అప్పటి ప్రభుత్వం జీవో 126 జారీ చేసింది. అలాగే ఐఐఎంసీ నిర్వహణకు గాను 3 కోట్లు కేటాయించేందుకు వీలుగా 76,365 జీవోలను ఇచ్చింది. దీంతో పాటు 3 కోట్లకు పైగా విలువ కలిగిన ప్రభుత్వ కేసులను ఐఐఎంసీకి రిఫర్ చేయాలని పేర్కొంటూ జీవో 6ను జారీ చేసింది. అయితే భూ కేటాయింపు సహా ఇతర జీవోలను సవాల్ చేస్తూ 2023లో రఘునాథరావు, ఏ వెంకట్రామరెడ్డి వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ కె సుజనతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం ఐఐఎంసీకి చేసిన భూ కేటాయింపు గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2012కు విరుద్ధమని ప్రకటించింది. ఉచితంగా భూమి ఇవ్వాలని ఏ నిబంధనలోనూ లేదంది. ఐఐఎంసీ ప్రదర్శన భవిష్యత్తుపైన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత తక్కువ కేసులతో ఐఐఎంసీ తనంత తాను నిలబడుతుందా అనే అంశంపై ఆందోళనలున్నాయని వ్యాఖ్యానించింది. మొత్తం మీద భూ కేటాయింపు జీవోను కొట్టివేసిన హైకోర్టు నిధుల కేటాయింపు, ప్రభుత్వ కేసుల రిఫరెన్స్ జీవోలను కొట్టివేయకపోయినా పలు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు చేపట్టిన పీజేఆర్ ఫ్లైఓవర్ ఇవాల్టి నుంచి నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇక ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రైమని తమ ఇళ్లకు, ఆఫీసులకు చేరుకోవచ్చు. వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ ఫ్లైఓవర్ ను 182.72 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ ఫ్లైఓవర్ వల్ల ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాలకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తప్పనుంది. ఇది హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోకుండా గమ్యస్థానాలకు వేగంగా చేరుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో కొండాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ విమానాశ్రయం, అక్కడి నుంచి కొండాపూర్ ప్రాంతాలకు గచ్చిబౌలి వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా డ్రై రైమ్ అంటూ చేరుకోవచ్చు. తెలంగాణలో రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలకు ఏర్పడనున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ప్రజాభవన్లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, జెన్కో డైరెక్టర్లతో డిప్యూటీ సీఎం బట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023 మార్చిలో వచ్చిన 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్, 2025 మార్చిలో వచ్చిన 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని 2029-30 సంవత్సరం నాటికి ఎంత మేరకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది, అదేవిధంగా 2030, 35 అలాగే 2047 సంవత్సరాలకు ఏర్పడే విద్యుత్ డిమాండ్లకు అనుగుణంగా వివిధ మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై ప్రణాళికను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశించారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, మూసీనది పునరుజ్జీవనం, రాష్ట్రంలో పెరుగుతున్న పరిశ్రమలు, వ్యవసాయ వినియోగం, మారిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగనున్న విద్యుత్ వినియోగం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అంచనాలు రూపొందించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. వానాకాలం సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేసే అంశంపై దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న 261 కోట్లను చెల్లించేందుకు కసరత్తు చేస్తుంది. జులై మొదటి వారంలో ఉద్యోగుల వేతనాల చెల్లింపులు పూర్తి కాగానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న, ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉన్న, కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా 5,19,191 మంది ఈ పథకానికి అర్హులని తేల్చింది. వీరికి ఏడాదికి 12,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 26న పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి విడత చెల్లింపుల్లో భాగంగా 83,887 మంది కూలీలకు మాత్రమే 50.33 కోట్లు చెల్లించింది. నిధుల కొరత కారణంగా మిగతా 4,35,304 మంది కూలీలకు 261.18 కోట్లు చెల్లించలేదు. వీరికి కూడా వెంటనే చెల్లించాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో 1-2 తేదీల్లో ఉద్యోగుల వేతనాలు చెల్లించగానే ఆత్మీయ భరోసాకు నిధులిచ్చేలా ఆర్థిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ఎన్నికలకు ముందు ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకుండా వారిని మోసం చేశారని ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. నిన్న పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు హరీష్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, ఇవి ముమ్మాటికి రేవంత్ ప్రభుత్వం చేసిన హత్యలే అని ఆరోపించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల హామీలను అమలు చేసి ఆటో డ్రైవర్లకు భద్రత కల్పించాలని, చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు కనీసం 10 లక్షల సాయం అందించాలని హరీష్ డిమాండ్ చేశారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే జూరాల ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏళ్ల తరబడి గ్రీజింగ్ లేక గేట్లు కదలకపోవడం, రబ్బర్ సీళ్లు పాడైపోవడంతో నీటి లీకేజీలు, గేట్లకు ఉండే రోప్లు తుప్పుపట్టి తెగిపోవడం, ఇలా 1, 2 కాదు చాలా సమస్యలు ప్రాజెక్టును పట్టిపీడిస్తున్నాయి. గేట్ల రోప్లు బలహీనంగా ఉన్నాయని 2019లో గుర్తిస్తే 2021 వరకు నిధులు కేటాయింపు జరగనేలేదు. చివరకు 11 కోట్లతో టెండర్లు పిలిచినా 2023 వరకు పనులు ప్రారంభం కాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. శరవేగంగా చేయాల్సిన పనులను ఏళ్ల తరబడి సాగదీస్తుండటంతో ఇప్పుడు గేట్ల రోప్లు తెగిపోయే పరిస్థితి వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదన వినిపిస్తుంది. జూరాల ప్రాజెక్టుపై 62 క్రస్ట్ గేట్లు ఉండగా వాటిని మరమ్మత్తు చేసేందుకు ఒక్కటే గ్యాంటీ క్రేన్ అందుబాటులో ఉంది. గ్యాంటీ క్రేన్లోని మోటార్లు కాలిపోవడం, వేడెక్కడం, క్రేన్ కదలకపోవడం వంటి కారణాలతో గేట్ల మరమ్మతులు ఆలస్యమవుతున్నాయి. మరో గ్యాంటీ క్రేన్ కావాలని అధికారులు ప్రతిపాదించినా మంజూరు కాలేదు. భారీ వరదలు వచ్చినప్పుడు ఏదైనా గేటు మొరాయిస్తే లేపడానికి గ్యాంటీ క్రేన్ కావాలి. అలాంటి అత్యవసర సమయాల్లో గ్యాంటీ క్రేన్ మొరాయిస్తే పరిస్థితి ఏంటనేది అంతుపట్టడం లేదు. అలాగే జూరాలపై భారీ వాహనాల రాకపోకలు నిషేధించినా యథేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాగే ప్రాజెక్టు ఎడమవైపు కరకట్ట రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడగా వర్షాల సమయంలో నీళ్లు నిలిచిపోతున్నాయి. దీంతో కట్ట బలహీనపడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు జూరాల ప్రాజెక్టును సందర్శించనున్నారు. 2 రోజుల క్రితం ప్రాజెక్టులోని 9వ, 12వ క్రస్ట్ గేట్ల రోప్స్ తెగిపోయిన ఘటనపై మంత్రి సమీక్షించనున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణం జరిగింది. లా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన కాలేజీలోనే సామూహిక అత్యాచారానికి గురయ్యారు. అదే కళాశాలకు చెందిన 2 విద్యార్థులు, మరో పూర్వ విద్యార్థి కలిసి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. బాధితురాల్ని కళాశాల సెక్యూరిటీ గార్డు గదిలోకి ఈడ్చుకెళ్లి వివస్త్రను చేసి నిందితుల్లో ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో మిగిలిన 2 అతనికి సహకరించారు. ఈ క్రమంలో ఆమె ఊపిరి ఆడటం లేదంటే ఇన్హేలర్ ఇచ్చిన నిందితులు ఆమె తలపై హాకీ స్టిక్ తో కొట్టారు. తమ మాట వినకున్నా, జరిగింది ఎవరికైనా చెప్పినా తల్లిదండ్రులను చంపేస్తామని ఆమెను బెదిరించి రాక్షకంగా ప్రవర్తించారు. నిందితుల్లో ఒకరైన పూర్వ విద్యార్థి చేసిన పెళ్లి ప్రతిపాదనను బాధితురాలు నిరాకరించడంతోనే వారు ఈ కిరాతకానికి పాల్పడినట్లు తెలిసింది. కోల్కతాలోని కస్బా ప్రాంతంలోని సౌత్ కలకత్తా లా కళాశాలలో ఈ దారుణం జరిగింది. బాధితురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ అనే 3ని అరెస్టు చేశారు. ఈ అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్సీడబ్ల్యూ 3 రోజుల్లోగా తమకు నివేదిక ఇవ్వాలని కోల్కతా పోలీసులను ఆదేశించింది. మరోవైపు నిందితుల్లో ఒకరైన మనోజిత్ టీఎంసీ విద్యార్థి విభాగం నేత కావడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. అధికార టీఎంసీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇక అత్యాచార ఘటనను టీఎంసీ కూడా ఖండించింది. మహారాష్ట్రలోని స్కూళ్లలో హిందీ భాష బోధనకు వ్యతిరేకంగా శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, ఆయన సోదరుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కలిసి పోరాడనున్నారు. 2 నేతలు కలిసి జూలై 6న జరిగే భారీ ర్యాలీలో పాల్గొనున్నారు. ఈ మేరకు ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన సీనియర్ నేత సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, హోంమంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ మరాఠీతో పాటు ఇంగ్లీష్లో ట్వీట్లు చేశారు. దీంతో చాలా కాలం తర్వాత ఠాక్రే సోదరులు కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హిందీ భాషను తమపై రుద్దకూడదని ఉద్దవ్, రాజ్ ఠాక్రే చెప్పారు. మరాఠీ భాష పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ఇరువురు స్పష్టం చేశారు. బీజేపీ భాష ఆధారంగా ప్రజలను విభజించాలని చూస్తుందని ఆరోపించారు. బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.
రైల్వే ఛార్జీలను కొంతమేర పెంచే అవకాశం ఉందని వచ్చిన వార్తలపై కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి సోమన్న స్పందించారు. ప్రయాణికులపై తీవ్ర భారం పడకుండా దశలవారీగా టికెట్ ధరలను సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. ధరల పెంపు విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఒకేసారి కాకుండా మెరుగైన విధానంలో ఛార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక చెన్నై సమీపంలోని పరందూరులో ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నేపథ్యంలో అక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఇప్పటిదాకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, ఆ విషయమై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. రైల్వే శాఖ జూలై 1 నుంచి కొన్ని మార్పులు తీసుకురానుందని ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ ప్రయాణికులకు కిలోమీటర్కు 1 పైసా, ఏసీ తరగతులకు 2 పైసల చొప్పున ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే 2013-2020 ధరల సవరణతో పోలిస్తే ఈసారి పెంపు తక్కువగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళలోని పలు నగరాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్, కేరళలోని కొచ్చి, అస్సాంలో కొడుతున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు 5గురు మృతి చెందారు. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 10 మంది కార్మికులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది. కాంగ్రాతో పాటు కులులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ధర్మశాలలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల్లో చిక్కుకున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించడానికి దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. పూరి రహదారులపై స్వామివారు, ఆయన తోబుట్టువులైన బలభద్రుడు, సుభద్ర అధిష్ఠించిన రథాలను లాగడానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు. వీరిలో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, సీఎం మోహన్ చరణ్ తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. అంతకుముందు ప్రధాన ఆలయం నుంచి దేవతామూర్తులను రథాల వద్దకు తీసుకువచ్చే పహండి వేడుకలో భాగంగా తొలుత బలభద్రుడిని తాళధ్వజ రథంపైకి, సుభద్రను దర్పదళం రథంపైకి చేర్చారు. చివరగా భక్తుల జయ జయ ధ్వానాల మధ్య జగన్నాథుడు తన నందిఘోష రథం వద్దకు చేరుకున్నారు. రథాలను అధిష్ఠించిన దేవతామూర్తులను పూరి శంకరాచార్య సరస్వతి దర్శించుకున్నారు. కొద్ది మంది శిష్యులతో కలిసి వీల్ చైర్లో వచ్చిన ఆయన స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూరి రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ చేరా పహారా క్రతువును పూర్తి చేశారు. దీనిలో భాగంగా 3 రథాల లోపల అవి ప్రయాణించే మార్గాన్ని ఆయన బంగారు చీపురుతో ఊడుస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రథాలకు వివిధ రంగు చెక్క గుర్రాలను అమర్చారు. అనంతరం సాయంత్రం 4:08 జై జగన్నాథ నినాదాల మధ్య బలభద్రుడి తాళధ్వజం ముందు కదలగా, ఆ వెనుక దర్పదళం, చివరగా నందిఘోష్ అనుసరించాయి. జగన్నాథుడి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ఊరేగింపు అక్కడకు 2.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడించ ఆలయం వద్ద ముగుస్తుంది. భారత్తో త్వరలో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం దిశగా జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిస్తుందని తెలిపారు. గురువారం వైట్ హౌస్ లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతి దేశం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలని, భాగస్వామ్యం కావాలని కోరుకుంటుంది. ప్రభుత్వ యంత్రాంగం దీనిపై రాత్రింబవళ్లు పనిచేస్తుంది. ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని గొప్ప ఒప్పందాలు జరగబోతున్నాయి. నిన్ననే చైనాతో ఒప్పందంపై సంతకం చేశామన్న ట్రంప్, భారత్తోనూ త్వరలో ఒప్పందం చేసుకోబోతున్నామన్నారు. అది భారీ స్థాయిలో ఉండబోతుంది అని ట్రంప్ తెలిపారు. అలాగని అన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోబోమని చెప్పారు. కొందరికి ఒక లేఖ రాసి ధన్యవాదాలు చెబుతామని, వారు 25%, 35%, 45% పన్ను కట్టాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. కానీ తమ వాళ్లు ఇలా చేయాలని కోరుకోవడం లేదని, ఎక్కువ ఒప్పందాలు కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. అయితే చైనాతో ఒప్పందంలోని అంశాలేమీ ట్రంప్ వెల్లడించలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. ఫెడరల్ ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను దేశవ్యాప్తంగా నిలుపుదల చేస్తూ ఏక న్యాయమూర్తి ఆధ్వర్యంలో పనిచేసే కోర్టులు ఆదేశాలు ఇవ్వలేవని, వాటికి ఆ అధికారం లేదని స్పష్టం చేసింది. ట్రంప్ జారీ చేసిన ఆదేశాలను ఇటీవల కాలంలో పలు డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులు అడ్డుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా
జన్మతః పౌరసత్వ విధానాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను డిస్ట్రిక్ట్ కోర్టులు నిలుపుదల చేశాయి. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో జన్మతః పౌరసత్వం విషయమై ఆయన ఇచ్చిన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆదేశాలను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండడమే ఇందుకు కారణం. బౌలర్ షమార్ జోసెఫ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో వెస్టిండీస్ క్రికెట్లో ప్రకంపనలు రేపుతున్నాయి. షమార్ జోసెఫ్ తనను రేప్ చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జోసెఫ్ పై మరికొందరు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. 2023 మార్చి 3న షమార్ జోసెఫ్ ఓ యార్డుకు తీసుకువెళ్లి రేప్ చేశాడని బాధితురాలి తల్లి పోలీసులకు మీడియాకు వివరించింది. అప్పట్లో తన కుమార్తెకు 18 ఏళ్లని తెలిపింది. అప్పటి నుంచి తన కుమార్తె ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని కూడా తెలిపింది. మరోవైపు గయానా పోలీసుల విచారణతో బాధితురాలు మానసిక ఆందోళనతో తీవ్ర అనారోగ్యానికి లోనైంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో 3 టెస్టుల సిరీస్ ను వెస్టిండీస్ ఆడుతుంది. ఈ టీంలో జోసెఫ్ ఆడుతున్నాడు. ఘటనకు బయటకు రానివ్వకుండా పోలీసులపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తుంది. పోలీసుల తీరుతోనే తమ కుమార్తె ఆసుపత్రి పాలైందని ఆమె తల్లి వాపోయారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తి వివరాలు రావాల్సి ఉంటుందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది.